కొబ్బరి బూరెలు బెల్లంతో చేసిన కొబ్బరి బూరెలండి. ఇవి వేడి వేడిగా ఉన్నాయి. ఇంట్లో 4 కొబ్బరి చిప్పలు ఉన్నాయండి. కేజింబావు బియ్యం నానబెట్టాను నిన్న పొద్దున. సాయంత్రానికైతే మిక్సీలో పెట్టా పిండిని. అయితే ఇలా తురుముకున్నానండి. మా ఇంట్లో పచ్చి కొబ్బరి తురిమేది లేదు, అందుకని ఇలా దాంతోనే తురిమాను. ఇలా మిక్సీలోనే పెట్టానండి. చిన్నగా పావు కేజీ పోసుకొని 5-6 సార్లు అయితే పట్టాను. అమ్మేమో ఇలా జల్లెడ పట్టేసింది. పిండి చాలా స్మూత్గా వచ్చిందండి. రౌండ్గా తిప్పాలి. కేజీ బెల్లం తీసుకొని ఇలా నలక్కొట్టి పెట్టుకున్నాను. గిన్నె పెద్దది తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి వేడి చేసి పారపోసా. ఎందుకంటే అంతకుముందు కూర చేసి ఉంది ఈ గిన్నె. ఆ కారం ఆ ఘాటు అంతా మళ్ళీ అరిసెల్లోకి దిగుద్దని ఇలా క్లీన్ చేసా. ముందుగా నలగొట్టిన బెల్లంలో 1 గ్లాసు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టండి. ఎందుకంటే ఈ చిన్న గిన్నెలో పెట్టాను. ఇది కొంచెం కరిగితే ఈ పాకాన్ని నేను వడబోస్తాను అనమాట. ఇసుక ఏమైనా ఉంటే పోతాయి. ఇలా వడబోసి ఈ పెద్ద గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. చూడండి ఇలా తిప్పుతున్నాను పాకాన్ని. ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను. వచ్చిందా రాలేదని ఇలా మనం టెస్ట్ చేయవచ్చు అనమాట. చేతికి తగులుతుంది కదా ఆ పాకం, ఇలా ముద్దగా వస్తే వచ్చినట్టు అనమాట. అమ్మ చూస్తుంది పాకం వచ్చిందా లేదా అని. ఇంకొకసారి చూద్దాం, ఇంకాసేపు ఆగుదామని చూసాము. అయితే పాకం బాగా వచ్చిందండి. చూడండి ఇలా పట్టుకుంటే ముద్దగా వస్తుంది. అమ్మ అయితే ఇలా ఇసిరేసింది. ముందుగా మిక్సీ బట్టి ఉంచుకున్న యాలుక్కాయల పొడి వేస్తున్నాను. యాలుక్కాయల పొడి వేసిన తర్వాత ముందుగానే మనం కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ కొబ్బరి కూడా వేయాలి. కొబ్బరి వేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు పాకంలోనే అలా ఉడకనివ్వాలండి, లేకపోతే పాకం జోరుగా వస్తుంది. ఇలా తిప్పుతూ పొయ్యి మీదే కాసేపు అయితే ఉంచాము. అరిసెల పాకం కాదు కదా, వెంటనే పిండి పోయడానికి. ఇది మనం చేస్తున్న కొబ్బరి బూరెలు, అందులో పచ్చి కొబ్బరి వేస్తున్నాము కదా, అందుకని ఎక్కువసేపు పొయ్యి మీదే ఉడకనిచ్చి అప్పుడు దించాలండి. దించి కింద పెట్టుకున్న తర్వాత ఇలా పిండి పోస్తాము. ఇప్పుడు మనం ముందే పట్టి ఉంచుకున్న ఈ తడి బియ్యం పిండిని ఇలా ఒక్కొక్క దోసెడు పోస్తూ కలపాలండి. చాలా జాగ్రత్తగా మొత్తం కలిసేలాగా తిప్పాలి. ఈ విధంగా ఆ పాకంలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను. అయితే కలిసింది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేయాలి. కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ రాసి చేత్తో నిమ్మకాయ సైజు ఉండలు తీసుకొని ఇలా అరిసెల్లాగా కొంచెం మందంగా ఉండాలి. అరిసెలు అయితే పలచగా ఉంటాయి, బూరెలు అయితే కొంచెం మందంగానే ఇలా నొక్కుకోవాలండి. రౌండ్గా చేసి పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకొని అందులో వేసుకోవాలండి. 4 అయితే పడతాయండి ఈ కళాయిలో అని నేను 4 అయితే వేస్తున్నాను. నూనె వేడిగా ఉండటంతో వెంటనే పైకి తేలుతాయండి. అటు ఇటు తిప్పి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే అరిసెలు అయితే మనం ఇలా నొక్కుతాము ఆయిల్ పొయ్యేలాగా. ఇవి కొబ్బరి బూరెలు కాబట్టి మనం నొక్కవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్కటే వేస్తున్నాను చూడండి, వెంటనే పైకి తేలి చాలా బాగా కాలుతుంది. ఇలా ఒక్కొక్కటి కూడా చేసుకోవచ్చు. కాస్త లేట్ అవుతుందని నేనైతే 4 అయితే వేసానండి. కూడా 1 కేజీ అయితే పోసానండి కళాయిలో. మొత్తం అయితే ఈ విధంగానే చేసామండి. కొబ్బరితోని బూరెలు చేస్తే స్మూత్గా తినడానికి భలే ఉన్నాయండి అసలు. నేను ఇంట్లోనే ఉన్న కంట్రోల్ బియ్యాన్ని అయితే 1 కేజింబావు ముందుగానే నానబెట్టానండి. ఉదయమే నానబెట్టి సాయంత్రానికి అయితే మిక్సీలోనే పట్టాను. ఎందుకంటే వర్షం వస్తుంది కదా, బయటికి వెళ్ళి పిండి పట్టించుకురావడానికి కుదరడం లేదని ఇలా ఇంట్లోనే మిక్సీ పెట్టి అయితే ఈ కొబ్బరి బూరెలు చేశానండి. ఎలా ఉన్నాయి చూడండి. 2 బేషన్ల నిండా అయితే ఇలా అయ్యాయండి. ఇలా చల్లారనిచ్చి మనం క్యాన్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. వాళ్ళకి మన వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్.